పోయిన చోటే వెతుక్కోవడం కాదు, పోయిన చోటే గౌరవం దక్కించుకోవడం, అది అనిత సాధించిన ఘనత. మహిళా అధ్యక్షురాలుగా ఆమె గతంలో ఏదైతే ఫిర్యాదు ఇవ్వడానికి లేదా వినతి పత్రం ఇవ్వడానికి డీజీపీ కార్యాలయంలోకి వెళ్తుంటే అక్కడ డీజీపీ లేరు, ఒక కానిస్టేబుల్కి ఇచ్చేసి వెళ్ళిపోమ్మను అన్నటువంటి రోజు అది. ఇప్పుడు అదే కార్యాలయంలో శాల్యూట్ కొడుతూ అదే పోలీస్ అధికారులు ఆమెకి ఘన స్వాగతం పలికారు. అదే సందర్భంలో హోంమంత్రి అనేటటువంటిది పోలీస్ బాస్. యాక్చువల్గా తను విద్యావంతురాలు, పీజీ చేసిన ఆవిడ, లెక్చరర్గా చేసిన ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం దక్కింది. అందుకే ఒక 2 కీలకమైన మంచి పాయింట్లు చెప్పింది. ఒకటి, నేను ఎప్పటి నుంచో ప్రస్తావిస్తూ వచ్చింది, సరెండర్ లీవ్స్కి సంబంధించినటువంటి డబ్బులు పోలీస్ కానిస్టేబుళ్ళకి, పోలీస్ సిబ్బందికి ఇవ్వాల్సిన సరెండర్ లీవ్స్ డబ్బుల్ని ఆపేశారు, ఎగ్గొడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఆగ్రహంతో ఉన్నారన్నట్టు పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం దిగింది, పోలీసులు అందుకే ఆ ప్రభుత్వాన్ని దించే చర్యలో వాళ్ళు కూడా తలా వచ్చేసారు. ఇప్పుడు ఆ పోలీసులకి ఆ బకాయిలు చెల్లించుతానని చెప్పారు. అదే సందర్భంలో ఎవరైతే తప్పుడు మార్గంలో అంటే సిస్టమేటిక్గా డ్యూటీ ప్రకారం చేసుకునే వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పోలీస్ శాఖను పనిచేయించగలిగితే అనిత ఘనత సాధించినట్టే. అలా కాకుండా రాజకీయ కోణంలోనే పని చేపిస్తే పెద్ద తేడా ఏం లేదు. ఆనాడు వైసీపీ, ఈనాడు తెలుగుదేశం అవుతుంది. ఏం చేస్తారో చూడాలి.